Psalms chapter 34, verse 8. Oh, taste and see that the Lord is good. Blessed is the man who takes refuge in him. Oh, taste and see that the Lord is good. Blessed is the man who takes refuge in him. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. మనం డిఫరెంట్ కర్రీస్ని టేస్ట్ చేస్తూ ఉంటాము. అయితే కొన్ని కర్రీస్ మనం టేస్ట్ చేసినప్పుడు ఎంతగానో ఉప్పొంగిపోతుంది మన మనసు. అబ్బాయి ఎంత బాగుంది కర్రీ అనుకుంటాము. ఇన్ ద సేమ్ వే కర్రీ కానీ ఏదైనా సరే ఈటబుల్స్ అయితే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అంటున్నాడు ఇక్కడ. దేవుడు మంచివాడని రుచి చూచి ఎలా తెలుసుకోగలుగుతాము? ముందు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళే ముందు ఆయన గొప్ప దేవుడు, మరి ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ, వాత్సల్యము, కరుణ, ప్రేమ ఇలాంటి లక్షణాలు ఎన్నో కలిగినటువంటి వాడని గుర్తించి ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మహోన్నతమైన సింహాసనం ఎదుట మరి సాగిలపడి మనకి ఏది కావాలో వాటిని అడిగినట్లయితే ముందు ఆయన పరిశుద్ధులను మనం గుర్తెరగాలి. తర్వాత అడిగినవి ఇచ్చు దేవుడు ప్రేమ కలిగిన వాడని గుర్తెరగాలి, నమ్మాలి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరెంత గొప్ప దేవుడు అని నాకు తెలుసుకున్నాను, మరి నాకు ఇది అవసరం దేవా, మీరు ఇస్తారా? మరి అడిగితే ఇచ్చే దేవుడు అని, పిలిస్తే పలికే దేవుడు అని విన్నాము అని మనం నమ్రతతో సైలెంట్గా మౌన హృదయంతో దేవుని ప్రార్థించినట్లయితే ఆయన రుచి ఏంటో మనకు చూపించేవారుగా ఉంటారు దేవుడు. కాబట్టి ఆయన రుచి చూచి తెలుసుకోవాలి అని వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈ పని చేసి చూడండి. దేవుని ప్రేమను ఖచ్చితంగా కనపరచేవారుగా ఉంటారు మీకు.